మీద సృష్టి మొత్తంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. మనిషి స్వార్థం కోసం, మనుషుల మధ్య దూరం పెంచటం కోసం ఈ భూమి మీద ఎన్నో రకాల చెడు సృష్టిని చేశాడు. మొదటగా ఒక తల్లిదండ్రులకి 3 పిల్లలు పుట్టారు. ఒకరి పేరు హిందువు, ఇంకొకరి పేరు క్రిస్టియన్, ఇంకొకరి పేరు ముస్లిం. వీళ్ళు పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో ఏ స్వార్థం లేదు. కానీ కాలక్రమేణా ఒక పెద్ద విపత్తు జరిగింది. పుట్టింది ఒకే తల్లిదండ్రులకైనా పుట్టగానే తల్లి చనిపోవటం వల్ల తండ్రే వాళ్ళకన్నీ అయ్యాడు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న కూడా చనిపోవటంతో వాళ్ళలో ఒక రకమైన స్వార్థం మొదలైంది. అందులో హిందూ పేరు పెట్టుకున్నవాడు ఒక కల్చర్ని డెవలప్ చేసుకున్నాడు. కాస్ట్యూమ్స్, గ్రంథాలు, అలా వాళ్ళ పూర్వీకుల శిల్పాలు చేసుకుని వాళ్ళని పూజించటం, ప్రకృతిలో ఉన్న అన్నిటినీ పూజించటం మొదలుపెట్టాడు. రెండోవాడు క్రిస్టియన్. తను వాళ్ళ ఫాదర్లో ఉన్న మంచి మానవత్వాన్ని నమ్మి అందరూ అలాగే జీవించాలని తను ఒక రకమైన కాస్ట్యూమ్స్ని, గ్రంథాలని సృష్టించాడు. మూడోవాడు ముస్లిం. తను వాళ్ళ ఫాదర్ సమాధినే దేవుడిగా పూజిస్తూ వాళ్ళ ఆత్మలన్నీ ఆ ఆకాశంలో నక్షత్రాల్లో ఉన్నాయని నమ్ముతూ తనకంటూ ఓన్గా కాస్ట్యూమ్స్ని మరియు గ్రంథాన్ని క్రియేట్ చేసుకున్నాడు. వాళ్ళ తండ్రి మరణం వల్ల తల్లిదండ్రులని దేవుళ్లుగా భావించి నిర్మించుకున్న డిఫరెంట్ క్రియేషన్స్, రాసుకున్న గ్రంథాలు, లైఫ్ స్టైల్స్, పద్ధతులు మరియు సంప్రదాయాలను గట్టిగా నమ్మడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కు స్ట్రాంగ్ గా బోధించటం వల్ల వాళ్ళలో ఒక రకమైన స్వార్థాలు మొదలయ్యాయి. మేము గొప్ప అంటే మేము గొప్ప అని గొడవలు పడటం మొదలుపెట్టారు. కానీ కాలం చాలా గొప్పది. స్వార్థాన్ని నింపిన కాలమే వారికి సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. వాళ్ళ కళ్ళు తెరిపించటానికి కాలం వాళ్ళ చనిపోయిన తండ్రి రూపంలో వచ్చి వాళ్ళకి గుర్తు చేసింది, మీ పేర్లు మాత్రమే వేరు, మీలో ప్రవహిస్తున్నదంతా ఒకే ఆత్మ, ఒకే రక్తం. ఇన్నేళ్లుగా ఉన్న ఈ విద్వేషాలను ఆపి అన్నిటినీ తుడిపేసి మేము మనుషులం అని ప్రపంచానికి తెలియజేయండి. అప్పుడే అందరూ మనుషులుగా బ్రతకటం మొదలు పెడతారు అని ఆకాశవాణి రూపంలో తండ్రి చెప్పడంతో వాళ్లలో రియలైజేషన్ మొదలవుతుంది.